నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం తర్వాత కువైట్లో మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ చమురు ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి కువైటు చమురు శాఖ మంత్రి తరిక్ ఆల్ రుమై గారు మాట్లాడుతూ జూన్ 2026 నుంచి కువైటు ప్రతిరోజు 2.628 మిలియన్ల బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తుందని చెప్పి ఆయన ప్రకటించారు. జూన్ 2026 నాటికి ఈ పెరుగుదల మొత్తం రోజుకు 1,88,000 బ్యారెల్లుగా ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రోజు చేస్తూ ఉన్న ఉత్పత్తి, మే నెలలో రోజు చేస్తూ ఉన్న ఉత్పత్తి ఏదైతే ఉందో జూన్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు మనం చూసుకుంటే 1,88,000 బ్యారెల్స్ అదనంగా ఉత్పత్తి చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే ఓపెక్ నిర్ణయం తీసుకున్న ప్రకారం సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా మరియు ఒమన్ తమ యొక్క ఉత్పత్తిని సర్దుబాటు చేసుకొని మార్కెట్ స్థిరత్వానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. చమురు మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే తమ నిబద్ధతలో భాగంగా ఆ 7 దేశాలు రోజుకు 1,88,000 బ్యారెల్ల ఉత్పత్తిని సర్దుబాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంటే ప్రస్తుతం మే నెలలో చేస్తూ ఉన్న చమురు ఉత్పత్తికి అదనంగా మనం చూసుకుంటే జూన్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు 1,88,000 బ్యారెల్ల చమురు ఉత్పత్తి అదనంగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఉత్పత్తి పెరుగుదల పాల్గొనే దేశాలు తమ నష్టపరిహారాలను వేగవంతం చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పి 7 ఓపెక్ ప్లస్ సభ్య దేశాలు సూచించాయన్నమాట. ప్రస్తుతం ఆ యొక్క 7 దేశాలు సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా మరియు ఒమన్ దేశాలు అయితే జూన్ 1వ తేదీ నుంచి చమురు ఉత్పత్తిని పెంచనున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఈ యొక్క నెల రోజుల టైం ఏదైతే ఉందో ఆ లోపల అన్నీ సర్దుకుంటాయని చెప్పేసి ఆయా దేశాలు భావిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.